ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. తులసి గారు, తులసి గారు, తులసి, తులసి, తులసి గారు, రే శేఖర్, రే శేఖర్, రే ఏమైంది? తులసి ఊరేసుకున్నాడు రా. రే మీరు త్వరగా రండి రా. రారా శేఖరు, రారా. అయ్యయ్యో, రే శేఖరు, రారా. రే ఏమైందిరా? ఏమైంది? వేలాడుతున్నాడు, వెళ్ళి చూడరా. అయ్యో, అయ్యయ్యో, ముందు తలుపు తీరా. రే ఆ రాయి తీసుకుని తాళ పగలగొట్టరా. రే త్వరగా పగలగొట్టరా. అయ్యో, రే రండి రండి, త్వరగా పద. రే పట్టుకోరా. రండి, త్వరగా దించండి, నేను అంబులెన్స్ ఫోన్ చేస్తాను. వరదా అంబులెన్స్ చేస్తున్నా. జాగ్రత్త, మెల్లగా 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 మెల్లగా. అదే తీసుకెళ్ళండి. వరదా ఏంటయ్యా ఇది? ఏంటయ్యా అంటే? తెలిసిన వాడిని చెప్పడం వల్లే కదా ఏమీ తెలియకపోయినా రూమ్ ఇచ్చాను. ఇప్పుడు బాధపడాల్సింది ఎవరు? నాకు మాత్రం అతని సమస్య తెలుసా ఏంటి? అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలయ్యా? పోలీసులు స్టేషన్లు అంటూ ఎవరు తెలియదు. నువ్వు టెన్షన్ పడుకో, పోలీసులు వస్తే నేను డీల్ చేస్తాను, సరేనా? ఏదో ఒకటి చెయ్యి. రేపు ఇతని వల్ల నాకు ఎలాంటి సమస్య రాకూడదు. నందు ఎక్కడున్నారా? త్వరగా నువ్వు నేతాజీ హాస్పిటల్కి రారా. ఛే, హలో. హలో సార్, నేను రిషిని. హాయ్, చెప్పండి రిషి. సార్ మీకు గుడ్ న్యూస్. మా అక్కకి బాబు పుట్టాడు సార్. ఓ సూపర్ రిషి, మై బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సార్. మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టుగానే మీ నుంచి ఇంకొక పర్మిషన్ ఒకటి నాకు కావాలి సార్. పర్మిషనా? బిజినెస్ విషయమా రిషి? లేదు సార్, ఫ్యామిలీ విషయంలో. ఫ్యామిలీ విషయంలోనా? ఏం అర్థం కాలేదే. అక్క వాళ్ళ బాబుకి దేవరాజ్ అని మీ పేరు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాను సార్. దానికి మీ పర్మిషన్ కావాలన్నాను. ఏంటి సార్, మీకు ఓకే కదా? ఏంటి రిషి, దానికి నన్ను అడగాల ఏంటి? హ్యాపీగా పేరు పెట్టు. థ్యాంక్ యూ సార్. సార్, ఇంకొక విషయం గురించి చెప్పాలి. ఏ విషయం? అమ్మతో మాట్లాడాలని చెప్పారు కదా, ఇంట్లో మిమ్మల్ని కాల్ చేయమని చెప్పారు సార్. సరే, నేను చేస్తాను. ఓకే సార్, నేను ఉంటాను. ఓకే. చూసావా జయంతి, రిషి వాళ్ళ అక్కకి బాబు పుట్టాడంట. ఆ బాబుకి నా పేరు పెట్టడానికి పర్మిషన్ అడుగుతున్నాడు. ప్రతి విషయంలోనూ రిషి నా మనసులో తన స్థానాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. నాకు తెలిసి అనామికకి ఈ రిషియే కరెక్ట్ అని నా ఒపీనియన్. నాకు ఒక అబ్బాయి నచ్చాడమ్మా. ఏమండి, అనామికతో దీని గురించి మాట్లాడారా? లేదు జయంతి, తనతో ఒకసారి మాట్లాడాలి. డాడీ, నీ గురించే మాట్లాడుకుంటున్నావమ్మా. ఇంతలో నువ్వే వచ్చేసావు. నా గురించి మాట్లాడుకుంటున్నారా? అవునమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అవునా? నేను కూడా మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏ విషయం? చెప్పమ్మా. ముందు మీరు చెప్పండి. లేదు లేదు, నువ్వే చెప్పు. లేదు డాడీ, మీరే చెప్పండి. అరే నువ్వే చెప్పమ్మా. అరెరెరెరే, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పొచ్చు కదా. అనామిక, నువ్వు చెప్పు. చెప్పమ్మా. డాడీ, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను.
అతను కూడా నన్ను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. సరే సరే అదంతా పక్కన పెట్టు. ముందు ఆ అబ్బాయి ఎవరో చెప్పు. ఆ, ఆ, ఉమ్. ఆ, మ్, ఆ, నాతో పాటు ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు డాడ్. పేరు నందు. ఊరు కీసరిగుట్ట. ఇద్దరికి ఒకరికొకరం చాలా నచ్చాం. తన్ని చూసావా? నీ లవ్ చెడగొట్టి తను మాత్రం చాలా హ్యాపీగా చెప్తుంది. ఛ, నాకు అది మండిపోతుంది. డాడీ డాడీ ఆ? ఏంటి డాడీ సైలెంట్ అయిపోయారు? అలాంటిది ఏం లేదమ్మా. నువ్వు సడన్ గా వచ్చి చెప్పేసరికి సర్ప్రైజ్ అయ్యాను. నేను లవ్ చేయడం వల్ల మీకేమైనా? చాలా సంతోషంగా ఉన్నా. దీనికోసమే కదా నేను ఇన్ని రోజులు ఎదురు చూసింది. కానీ నందు ఫ్యామిలీ ఫినాన్షియల్ గా కొంచెం డల్ డాడీ. అందులో ఏముందమ్మా, నేను పెళ్లి చేసుకున్న నెక్స్ట్ మినిటే అతను కోటేశ్వరుడు అయిపోతాడు. సరే, నువ్వు వెంటనే అతనికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. నేను ఇప్పుడే ఆ పర్సన్ చూడాలి. ఇప్పుడైనా? ఇప్పుడే. సరే డాడీ. అక్క, ఇదేనా నువ్వు చెప్పిన లవ్ కాన్సెప్ట్? ఛీ, పోరా. అబ్బా, ముందు వాడిని ఇంట్లో నుంచి పంపించాయి. ఇంకొక సెకండ్ కూడా వాడు మన ఇంట్లో ఉండకూడదు. నువ్వేంటి అదలో ఉన్నావు? అదే బావగారు ఓకే అని చెప్పారు కదా. ఓకే చెప్పింది నందుకి. డైరెక్ట్ గా మాత్రం అతను చూస్తే అన్నయ్య ఏమంటాడనేది మీరు మర్చిపోయారా? చెప్పండి మేడం. ఎక్కడున్నావ్రా? ఇంట్లో. సరే వెంటనే నువ్వు బయలుదేరు. బయలుదేరాలా? ఎక్కడికి? మా ఇంటికి. అక్కడికెందుకు? మా డాడీ నిన్ను చూడాలట. ఏంటది? మీ డాడీ చూడాలా? అవును. అంటే ఇంట్లో చెప్పేశావా? అవును. దానికి ఆయన ఏమన్నారు? ఓకే అనేసారు. ఏంటది? ఓకే చెప్పేశారా? చెప్పడం వల్లే నిన్ను చూడాలని వెంటనే ఇంటికి రమ్మని చెప్పారు. ముద్దపప్పు. నువ్వు నిజమే చెప్తున్నావా? నేను నమ్మలేకపోతున్నానే. ఆగాగా, గిల్లి చూసుకుంటాను. ముందు రెడీ అయ్యి త్వరగా మా ఇంటికి వచ్చి అప్పుడే నీ కలో నిజమో తెలుస్తుంది. చెప్పావు కదా, క్షణాల్లో ఎగురుకుంటూ వచ్చేస్తాను చూడు. త్వరగా త్వరగా వచ్చేయ్. బాయ్ బాయ్. నో, ఇది ఎలా ఉంటుంది? యావరేజ్ గా ఉంటుంది. ఇది వద్దు, బాలేదు. వద్దు. సూపర్.